అందరికీ జై హింద్. నిన్న జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం మన అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 240కి పైగా ప్రాణ నష్టం జరిగింది. దీనికి కారకులు ఎవరు? అసలు ఈ విమానం ఎందుకు ఇలా ఒక యాక్సిడెంట్కి గురైంది? ఈ విషయాలన్నీ కొంచెం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అందరి మైండ్లో ఏమొస్తుంది అంటే, అదే విమానం నిన్న ఢిల్లీ టు అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు అందులో ఒక ప్యాసింజర్ ఒక వీడియో తీశాడు. ఆ వీడియో ఏంటంటే, we are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people, they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. ఆ విమానంలో ఏసీ కానీ విమానంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కానీ ఏది పని చేయట్లేదు అని. అంటే ఒక విమానంలో ఇంత పెద్ద ఇష్యూ ఉన్నా సరే ఎందుకు ఆ విమానం మళ్ళీ అహ్మదాబాద్ టు లండన్కి టేక్ ఆఫ్ అయ్యింది? సో దీనివల్ల చాలా ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. యాక్సిడెంట్ దేనివల్ల జరుగుతుందో కొన్ని వివరాలు చెప్తాను. మేబీ అందులో ఒక కారణం అయి ఉండొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ సివిల్ ఏవియేషన్ సేఫ్టీకి చెందిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో కొన్ని అంశాలు ముందుకు తీసుకొస్తున్నారు. అందులో మొదటి అంశం ఓవర్లోడింగ్ అంటున్నారు. అంటే విమానం కెపాసిటీకి పైగా అందులో యాత్రుల్ని మరి సామాన్లని ఆ బరువు బాగా పెంచేశారు అని చెప్తున్నారు. ఓవర్లోడ్ అవడం వల్ల కూడా ఇంజన్ ఫెయిల్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది ఓవర్లోడ్ అయింది అంటే దీనికి కారకులు ఎవరు? ఎందుకు ఒక ఓవర్లోడ్ విమానాన్ని టేక్ ఆఫ్ పర్మిషన్ అసలు ఎందుకు ఇచ్చారు? రెండవది బర్డ్ హిట్ అంటున్నారు. మనకు తెలుసు పక్షులు ఒక్కొక్కసారి వచ్చి మన విమానానికి కొట్టుకుంటాయి, దీన్ని బర్డ్ హిట్ అంటారు. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, బర్డ్ హిట్ జరిగినప్పుడు ఒక్క ఇంజినే ఫెయిల్ అవుతుంది, రెండో ఇంజన్ పని చేయాలి కదా. మనకు అందరికీ తెలుసు విమానానికి రెండు వైపులు రెండు ఇంజన్లు ఉంటాయి. ఒకవైపు బర్డ్ హిట్ జరిగినా సరే రెండో వైపు ఇంజన్ పనిచేయాలి కదా. అండ్ ముఖ్యంగా అసలు ఈ బర్డ్ హిట్ జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఏంటంటే, రన్వేకి రెండు వైపులు గడ్డి బాగా మొలిసి ఉంది అని చెప్తున్నారు. అండ్ ఈ గడ్డిలో వర్షాలు పడడం వల్ల ఇన్సెక్ట్స్ వస్తున్నాయి. ఈ ఇన్సెక్ట్స్ని తినడానికి పక్షులు వచ్చాయి అని చెప్తున్నారు. మనందరికీ తెలుసు రన్వే మేనేజ్మెంట్లో బర్డ్ క్యాచింగ్ కూడా ఒక ప్రాసెస్. అయితే ఈ రన్వే పైన బర్డ్స్ ఉన్నప్పుడు విమానానికి టేక్ ఆఫ్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? అండ్ ఈ బర్డ్ క్యాచర్స్ ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. అండ్ మూడవది మెయింటెనెన్స్ ప్రాబ్లం. అంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఒక మన ప్యాసింజర్ ఈ వీడియో రిలీజ్ చేశాడు. ఈ మెయింటెనెన్స్ ఇంత బాగాలేనప్పుడు ఈ విమానానికి అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? రెండో విషయం మెయింటెనెన్స్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక రిపోర్ట్ ప్రకారంగా ఎయిర్ ఇండియాకి చెందిన విమానాలన్నీ టర్కీకి చెందిన టర్కీ టెక్నిక్ అనే ఒక కంపెనీ ఈ విమానాలన్నిటినీ మెయింటెనెన్స్ చేస్తుంది అని ఒక రిపోర్ట్ ముందుకు వస్తుంది. అండ్ ఈ టర్కీ టెక్నిక్ మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సంబంధాలు టర్కీతో బాలేవు అని చెప్పి. అండ్ ఈ టర్కీ టెక్నిక్లో వాళ్ళ టర్కీ ఎయిర్లైన్స్కి షేర్ హోల్డింగ్ 49% ఉంది. అది గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ 51%. అంటే టర్కీకి చెందిన ఒక కంపెనీ మన ఎయిర్ ఇండియా విమానాల్ని ఎందుకు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మెయింటైన్ చేస్తుంది? ఇది మనం అందరం అడగాల్సిన ప్రశ్న. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 200 ప్రాణాలు ఏవైతే పోయాయో వీటికి కారకులు ఎవరు? అండ్ వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి? నేనేమంటానంటే, ఒక ప్రమాదం జరిగింది, 240 ప్రాణాలు పోయాయి. టాటా వాళ్ళు ఏమంటున్నారు? ప్రతి ఒక్క ప్రాణ నష్టానికి
₹1 కోటి ఇస్తాము అన్నట్టుగా టాటా వాళ్ళు అంటున్నారు. నా క్వశ్చను, ఇది ప్రాణాన్ని డబ్బులతో కొనడం కాదు ముఖ్యం. ఇక్కడ ప్రాణానికి నష్టపరిహారానికి కారకులు ఎవరు, వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. ఒకవేళ ఇది హ్యూమన్ ఎర్రర్ కానీ క్రిమినల్ నెగ్లిజెన్స్ కానీ అయితే గనక వాళ్ళకి ఉరిశిక్ష ఇవ్వాలి అని నేను చెప్తున్నాను. సో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.